అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మావలి టిఫిన్ రూమ్కి ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. మావలి టిఫిన్ రూమ్ అనే కంటే కూడా ఎంటీఆర్ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇది 1924లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ దీని పేరు వచ్చి బ్రాహ్మణ్ కాఫీ క్లబ్, తర్వాత దీన్ని మావలి టిఫిన్ రూమ్గా మార్చారు. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అంతా కూడా కొద్దిగా కర్ణాటక స్టైల్లో ఉంటుంది అండ్ ఎక్కువ స్పైసెస్ ఇట్లా కూడా ఉండదు. చాలా సటిల్గా ఉంటాయి, అన్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. దానికి వెరైటీస్. అందుకే ఇన్ని ఇయర్స్ అయినా కానీ దాని పేరు అలాగే నిలబడింది. ఇప్పుడు మనం రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఒక పెద్ద ఇల్లులాగా ఉంటుంది. కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్లో ఉంటుంది. ఫుడ్ రెండు దగ్గరలో సర్వ్ చేస్తారు, కానీ ఎప్పుడు ఫుల్ రష్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ టైంకి పోలేకపోయాము, సో లంచ్ టైంకి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు నేను లంచ్లో ఏం పెడతారు అంటే మెనూ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో ఇట్లా లోపలికి వెళ్ళగానే మనము లెఫ్ట్ సైడ్లో వచ్చి బిల్ కౌంటర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో ఒక బోర్డు ఉంటుంది. దానిలో మెనూ అంతా కూడా పెట్టుంటారు. ఫోటోలో కనిపిస్తున్నది ఎంటీఆర్ ఫౌండర్స్. అండ్ ఒక రూమ్ స్ట్రైట్గా ఉంటుంది, ఒక రూమ్ రైట్ సైడ్లో ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లోంచి వెళ్తే మెట్లు ఉంటాయి. సో పైకి వెళ్ళేదానికి అది. అండ్ మాకు వచ్చి రైట్ సైడ్లో ఒక చిన్న రూమ్ ఉంది, అక్కడ మాకు ప్లేస్ దొరికింది. సో మేము వెళ్ళి అక్కడ కూర్చోవడానికి వెళ్తూ ఉన్నాం. అండ్ ప్రైస్ వచ్చి 375 రూపీస్ పర్ పర్సన్ లంచ్. కొన్ని ఇక్కడ లిమిటెడ్, కొన్ని అన్లిమిటెడ్ అనమాట. సో వాళ్ళని కనుక్కొని మీరు ఏది అన్లిమిటెడ్ ఏది లిమిటెడ్ కనుక్కొని మీరు తింటే బెటర్ అనుకుంటాను. కొద్దిగా నా అడ్వైస్ ఏంటంటే ఫాస్ట్గా తినడానికి ట్రై చేయండి. బాగా తినాలి అనుకుంటే కొద్దిగా ఫాస్ట్గా తినాలి, ఎందుకంటే వాళ్ళు టక సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూర్చుందాం. ఇదంతా పెద్ద హాలు. కిచెన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ అంటే కౌంటర్ నుంచి ఆపోజిట్లో ఉన్న చిన్న రూమ్లో మాకు ప్లేస్ దొరికింది. సో మేము అక్కడ కూర్చున్నాం. ఇదండి 12 o'clock మేము వచ్చాం కాబట్టి కొద్దిగా బెటర్గా కొద్దిగా ఫాస్ట్గా మేము కూర్చోగలిగాం, లేదంటే చాలా రష్ ఉంది. సో ప్లేట్లు తీసుకొచ్చేసారు ఫస్ట్. అండ్ అందరికీ టక ప్లేట్స్ పెట్టేశారు. సో ఇంకా అక్కడ నుంచి ఒక ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ వస్తూ ఉంది. ఇక్కడ రవ్వ ఇడ్లీ చాలా ఫేమస్ అంట. అది నెక్స్ట్ టైం బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు ట్రై చేద్దాం. సో ఫస్ట్ స్టార్ట్ చేశారు సాగు అంటే కుర్మా లాంటిది. సో సాగు పెట్టారు. దాని తర్వాత చట్నీ అండ్ దాని తర్వాత వచ్చి క్యాబేజ్ కూర పెట్టారు. సో ఇవన్నీ కూడా ఒక మైల్డ్ టేస్ట్లో ఉంటాయి. చెప్పాను కదా, స్పైసీగా అట్లా ఉండవు. అండ్ ఇక్కడ పాయసం మై ఫేవరెట్. స్వీట్ అంటే చాలా ఇష్టం. సో స్వీట్ పెట్టేశారు. తిందాం అనుకున్నాను కానీ మీకు చూపిస్తూ తింటే బాగుంటుంది కదా అనేసి తినలేదు. అండ్ ఇది మసాలా దోశ, ఇక్కడ చాలా ఫేమస్ మసాలా దోశ. తర్వాత వచ్చి పూరి సర్వ్ చేశారు. చూస్తున్నారు కదా దోశ. దీని లోపల ఉండే కారం యూజువల్గా రెడ్ కలర్ది ఉంటుంది కదా, రెడ్ చట్నీ. సో అలా కాకుండా ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, బట్ అది కారం అనమాట చట్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్లోగా ఎంత రష్ అయిపోతుందో. అండ్ ఇక్కడ పూరి అనుకుంటాను సెకండ్ సర్వ్ కూడా ఉందనుకుంటా. అండ్ అది అలా తింటూ ఉన్నామా, ఈ లోపల మాకు ఒక జ్యూస్ వచ్చింది. బుజ్జి గ్లాసుల్లో జ్యూస్ ఇచ్చారు. అది ఏం జ్యూస్ అని అడిగితే గ్రేప్ జ్యూస్ అన్నారు. గ్రేప్ జ్యూస్ చాలా బాగుంది. తర్వాత కోసంబరి అంటే మనకి సాలెడ్ లాగా అనమాట. పెసరపప్పు, కీరా ఇవన్నీ మిక్స్ చేసి పెడతారు. కర్ణాటకలో ఇది చాలా అకేషన్స్లో పెడుతూ ఉంటారు. కొద్దిగా కొత్తిమీర ఇవంతా వేసి పెడతారు. సో ఇక్కడ వచ్చి పూరి సాగు తిన్నాను. సాగు కూడా చాలా బాగుండింది. అండ్ మసాలా వడ పెట్టారు. మసాలా వడ కొద్దిగా హార్డ్గా ఉండింది, బట్ టేస్ట్ వైజ్ గుడ్. అందరూ బాగుంది ఫుడ్ అన్నారు కదా అని అనట్లేదు, బట్ నిజంగానే చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఒక పచ్చడి మిక్స్డ్ పిక్కల్ ఏదో పెట్టారు. దాని తర్వాత వెజిటేబుల్ బాత్ పెట్టారు. కాదు ఇది టమాటో బాత్ సర్వ్ చేశారు. తర్వాత ఒక హల్వా పెట్టారు. ఆ హల్వా టేస్టీగా ఉండింది, చాలా వేడిగా అట్లా ఉండింది, భలే ఉండింది. రవ్వ ఇడ్లీని స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ వాళ్ళు. అంటే వరల్డ్ వార్ అప్పుడు రైస్ స్కేర్సిటీ వచ్చినప్పుడు వాళ్ళు
రవ్వతోటి ఇడ్లీ పెట్టడం స్టార్ట్ చేశారు. సో అది బాగా క్లిక్ అయిపోయి చాలా టేస్టీగా రావడం వల్ల అది వాళ్ళ బ్రాండ్ లాగా అయిపోయింది. ఎంటీఆర్ రవ్వ ఇడ్లీ మిక్స్. ఇదండి, ఇక్కడ ఇప్పుడు అప్పడాలు పెట్టేశారు. అప్పడాలు ఇప్పుడు ఎందుకు పెట్టారబ్బా అనుకున్నాను బిస్బిల్లాబాద్కి. యూజువల్గా బిస్బిల్లాబాద్కి వచ్చి మనకి బూందీ ఇస్తారు, బట్ వీళ్ళు ఇక్కడ అప్పడాలు ఇచ్చారు. దాంతోపాటు రైతా కూడా ఇచ్చారు, పెరుగు రైతా. నాకు ఫస్ట్ టైం రైతా అండ్ బిస్బిల్లాబాద్ తినడం కాంబినేషన్. ఇప్పటి వరకు నేను టేస్ట్ చేయలేదు, బట్ బాగుంది. అండ్ తర్వాత వైట్ రైస్, సో దానిలోకి నెయ్యి అండ్ సాంబార్ వచ్చింది, తర్వాత రసం వచ్చింది. అండ్ కర్డ్ రైస్ ఉంటుంది, కర్డ్ ఉండదు. మజ్జిగ కానీ కర్డ్ కానీ ఇవ్వరు, బట్ దీనిలో మనకి కర్డ్ రైస్ ఇస్తారు లాస్ట్లో. ఇద్దండి, సాంబార్ కూడా అంత కర్ణాటక స్టైల్లోనే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది. ఎక్కువ కారం తినే వాళ్ళకైతే కొద్దిగా కారం తక్కువ అనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదండి రసం. పొట్ట పట్టకపోయినా అన్నీ టేస్ట్ చేసి మీకు చెప్పాలి అని అన్నీ టేస్ట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా. బట్ నాకు బాగా నచ్చింది ఫుడ్ అయితే. ఇక్కడ చూడండి, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేసి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సో లక్కీగా మేము ముందు వచ్చాం కాబట్టి హ్యాపీ అనిపించింది. ఇదండి కర్డ్ రైస్ పెట్టారు. సో కర్డ్ రైస్లోకి మిక్స్డ్ వెజ్ పిక్కల్ అనమాట. కర్డ్ రైస్ కూడా టేస్టీగా ఉన్నింది. సో ఇంతే కదా అనుకుంటూ ఉండగానే అక్కడ దూరంగా మనకి ఐస్ క్రీమ్స్ కనిపించాయి అండ్ కిల్లీ కనిపించింది. ఓహో మంచి ఫుడ్ అనుకొని, సో ఈ ఐస్ క్రీమ్ కూడా ఏంటంటే ఫ్రూట్ సాలెడ్ లాగా వస్తుంది. కింద ఫ్రూట్స్ పెట్టి పైన ఐస్ క్రీమ్ పెడతారు. సో ఇది కొద్దిగా మనకి ఆ ఓల్డ్ స్టైల్, పాత స్టైల్ లాగా అనిపిస్తుంది తింటూ ఉండేటప్పుడు. చూడండి రష్, ఎంత రష్ ఉందో. ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేసేసి బయటికి వచ్చేసా. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకునే దానికి ఈ ఎంటీఆర్ దగ్గర నుంచి కొద్ది దూరం వెళ్ళగానే, అంటే బయటకు రాగానే రైట్ సైడ్లోకి వెళ్తే కొంచెం ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంది, అంటే మనం డబ్బులు కట్టి పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎంటీఆర్ విశేషాలు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.